హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ డివెన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్, సీక్రెట్ క్రష్. సో మీరు నో కాంటాక్ట్లో ఉన్న, సెపరేషన్లో ఉన్న మీ పర్సన్, మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా, బ్లాకులు చేసుకున్నా కూడా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఈ వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేమ్ని 3 times అనుకుని వీడియో చూడండి. సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను. ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాము. యూనివర్స్, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వీవర్స్ గురించి, మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో యాక్షన్ కార్డ్ చాలా, అంటే కమింగ్ సూన్ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో. అండ్ మీరు మాట్లాడుకుంటున్నా సరిగా మాట్లాడుకోకపోయినా, అంటే లెస్ తక్కువ మాట్లాడుకోవడం, మీ పర్సన్ ఇంతకు ముందులాగా మీతో సరిగా మాట్లాడకపోయినా కొంచెం కమింగ్ డేస్లో మీతో మీ పర్సన్ ప్యాషన్గా మాట్లాడటం, ప్యాషన్గా ప్రేమగా మాట్లాడటం, మీ మధ్య రొమాన్స్ రావడం, రొమాంటిక్గా ఒక్కసారిగా మీ రిలేషన్ అంటే ప్యాషనెట్గా అవ్వడం, రొమాంటిక్గా అవ్వడం జరుగుతుంది. ఒకవేళ రియూనియన్ అనేది లేకపోతే మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే సడన్గా మీ లైఫ్లోకి మీ పర్సన్ రావడం అనేది జరుగుతుంది. యాక్షన్ అనేది తీసుకుంటారు. సడన్ ఎంట్రీ అనేది పాసిబుల్ అవుతుంది. సడన్గా మీ పర్సన్ నుంచి మీకు కాల్ రావడం, మెసేజ్ రావడం, అండ్ వాళ్ళు అన్బ్లాక్ చేయడం, బ్లాక్ చేసి ఉంటే అన్బ్లాక్ చేయడం, మీ దగ్గరికి రియల్గా మీట్ అవ్వడం, అండ్ మీ మధ్య రొమాన్స్ జరగడం, మీకు కాల్ మెసేజ్ చేయడం, సంథింగ్ జరుగుతుంది. ఈ పర్సన్ యాక్షన్ అనేది మీ వైపు వస్తుంది. మీ యాక్షన్ అనేది తీసుకుంటారు. మీట్ అవ్వడం కానీ, కాల్ మెసేజ్ చేయడం కానీ, సడన్గా రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మీ పర్సన్కి సడన్గా మీరు గుర్తొస్తారు. ఎప్పుడు గుర్తొస్తారు కానీ వాళ్ళకి ఏంటంటే ఇంకా యాక్షను ఇంతకు ముందు లేని ఎనర్జీ, అంటే యాక్షన్ తీసుకుందాంలే, వెళ్ళాంలే, మాట్లాడదాంలే అనుకునే పర్సన్కి యాక్షన్ అనేది చాలా, ఎందుకంటే మీ మీద ఇంకా ఇంట్రెస్ట్, ప్యాషన్, రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువైపోయి వాళ్ళకి ఏంటంటే ఇంకా ఫాస్ట్గా ఇక మిమ్మల్ని ఎలా అయినా కలవాలి, ఇప్పుడు కలిసి తీరాలి, మిమ్మల్ని మీతో మాట్లాడి తీరాలి అనేది ఎక్కువగా ఫాస్ట్గా నిర్ణయించుకుంటారనమాట. ఈ ఎనర్జీ ఏంటంటే చాలా ఫాస్ట్ ఎనర్జీ. మీకు గుర్తు రాగానే ఆ టైంలో వెంటనే మిమ్మల్ని కలవడం కానీ, మాట్లాడటం కానీ వాళ్ళకి చేయాలనిపిస్తుంది. సో ఈ డెఫినెట్లీ కమింగ్ డేస్లో ఈ పర్సన్ యాక్షన్ అనేది ఫాస్ట్గా తీసుకుంటారు, తీసుకోవాలని కూడా ఉంటున్నారు, చాలా ప్యాషనెట్గా ఉన్నారు. ఇక్కడ కొంతమంది పొలిటికల్ సైడ్ నుంచి కూడా ఉండొచ్చు. అంటే మీ పర్సన్ మీకు టైం చాలా తక్కువ ఇస్తూ ఉంటారు, అంటే చాలా తక్కువ టైం ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ వర్క్, వాళ్ళ ఫ్యామిలీనో ఈ విధంగా కొంచెం బిజీ ఉండే పర్సన్, టైం అనేది తక్కువ ఇచ్చే పర్సన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీ పర్సన్కి మీకు గొడవ జరిగినప్పుడు మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయి నెలలకో వారాలకో అలా తిరిగి వచ్చే పర్సన్, లేదా మీ దగ్గరికి రావడానికే ఈ పర్సన్ రోజులకో వారాలకో నెలలకో కలుసుకుంటూ ఉంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీది. ఈ పర్సన్ ఒక్కోసారి బాగుంటారు, ఒక్కోసారి ఏమో వెళ్ళిపోతారు, వస్తారు, వెళ్ళిపోతారు, బ్లాక్ చేస్తారు, అన్బ్లాక్ చేస్తారు, మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడరు. ఆ విధంగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఒక్కోసారి బాగా మాట్లాడతారు, ఒక్కోసారి ఏమో మళ్ళీ అన్నోన్ పర్సన్ లాగా బిహేవ్ చేసే క్యాండిడేట్ అనమాట. ఒక్కోసారి ఆ విధంగా ఉంటారు ఈ పర్సన్. ఈ పర్సన్కి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి, మీతో హ్యాపీగా గడపాలి అనిపిస్తుందండి. మీరు మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. అండ్ ఇది మ్యారేజ్ కమిట్మెంట్ గురించి మీరు అడిగితే మీ పర్సన్కి అయితే మ్యారేజ్ కమిట్మెంట్ మీకు ఇవ్వడం అయితే ఇష్టమే. బట్ వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల మీకు నో చెప్పుండొచ్చు. కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకునే అంత ఇష్టం. అండ్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే మీ వైఫ్ అండ్ హస్బెండ్కి మీరు ఇష్టమే. అండ్ మీ బంధం కూడా వాళ్ళకి గుర్తొస్తుంది, మీ మధ్య ఉన్న మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఇంకోటి, ఈ పర్సన్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా రియూనియన్ చూస్తున్నారు, మళ్ళీ కలవాలి అనుకుంటున్నారు. మీతో సరదాగా హ్యాపీగా జాలీగా గడిపిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ ఆ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాలి, చెప్పకుండా సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కొంతమందికి. సో మీ పర్సన్ ఏంటంటే హ్యాపీగా మీతో గడపాలి అని అయితే అనుకుంటున్నారు. మీతో ఇంతకుముందు హ్యాపీగా గడిపిన మూమెంట్స్ గుర్తు చేసుకున్నారు. డెఫినెట్లీ ఇది మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఎనర్జీనేనండి, డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు
మీ దగ్గరికి రావాలని, మీతో ఉంటే హ్యాపీగా ఉండిద్దని, మీతో ఉంటే ఎలా ఉంటుందని ముందుగానే ఊహించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరంగా ఉంటే కనుక ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే వెళ్తే ఇప్పుడు నా పర్సన్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుంది, మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉంటాము, ఎలా తిరుగుతాము, ఎంత సంతోషంగా ఉంటాము, ఏం చేస్తాము, ఇలాంటి మీ పర్సన్ మీ గురించి రొమాంటిక్గా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తారనమాట. అందుకే మీ పర్సన్కి రావాలనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి నా పర్సన్తో నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, మేమిద్దరం ఎంత హ్యాపీగా మాట్లాడుకోవాలి అని వాళ్ళకి మీ మీద ఇంట్రెస్టింగ్ కలుగుతుంది. అలాగే మీ దగ్గరకు వస్తే ఎంత బాగుండిద్దో అని అన్నట్టుగా ముందే వాళ్ళు ఊహించుకుంటున్నారు. కొంచెం నిదానంగా ఉండి ఉండొచ్చు కానీ బట్ ఈ పర్సన్ వన్స్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఫాస్ట్గానే తీసుకుంటారు. అండ్ వీళ్ళు ఒకళ్ళు ప్రాక్టికల్ ఒకళ్ళు ఉంటారు అండ్ ఇంకొకళ్ళు ఏమో ప్రాక్టికల్ కాదు, ఎమోషనల్గా ఉంటారు. సో అందుకే మీకు మీ పర్సన్ ఏమో కొంచెం స్లోగా ఉంటారు, కొంతమంది మీరేమో ఫాస్ట్గా ఉండి ఉండొచ్చు. కానీ ఈ రిలేషన్ని గ్రోత్ చేయాలనుకుంటున్నారు. సో కమింగ్ డేస్లో మీ పర్సన్ నుంచి మీకు డెఫినెట్లీ కాల్ ఆర్ మెసేజ్ రావడం అండ్ కమ్యూనికేషన్ జరగడం, మాట్లాడుకోవడం, లేదా మీ పర్సనే మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొంచెం స్లోగా అయినా సరే, ఎందుకంటే స్లో కూడా అయిపోయింది, ఇంకా ఫాస్ట్ ఎనర్జీకి వచ్చారు. అంటే కమింగ్ డేస్లో త్వరలోనే యాక్షన్ అనేది మీ పర్సన్ నుంచి యాక్షన్ అనేది కనిపిస్తుంది. ఈ రిలేషన్ ఇంకా గ్రోత్ ఉంది, డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో మీ కేరింగ్, మీ ప్రేమ అనేది వాళ్ళకి నచ్చుతుంది. మీ మధ్య రొమాన్స్ అనేది కూడా రాబోతుంది. మిమ్మల్ని అంటే మీరు ఇచ్చిన వాళ్ళకి కేర్, ప్రేమ ఏదైతే ఉందో మీ పర్సన్ మీకు ఏం తక్కువ అని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి మీరు చాలా స్పెషల్గా కనిపిస్తున్నారు, మీకు ఏం తక్కువ, మీరు అన్నిట్లో బాగానే ఉంటారు అని. అండ్ వాళ్ళకి చూపించే కేరింగ్లో కానీ, మీరు బాగోటంలో కానీ అన్ని విధాలుగా కూడా మీరు వాళ్ళకి ప్లస్ పాయింట్. అంటే మీరు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి మంచిగా అనిపిస్తారు. మీతో ఉంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది, ఒక ఫ్యామిలీలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఫ్యామిలీ అయితే వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. అండ్ ఆల్రెడీ ఫ్యామిలీ కాకపోతే కనుక ఒక ఫ్యామిలీగా కూడా మీతో ఉంటే బాగుండు అనేది అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. డెఫినెట్లీ ఈ పర్సన్ మిమ్మల్ని కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, మీతో కలిసి ఉండాలి అనేది ఈ పర్సన్కి అనిపిస్తుంది. ఇక్కడ కొంతమందికి పిల్లలు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు, కొంతమందికి ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఉండొచ్చు, కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ ఆల్సో. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే మూడో వ్యక్తుల వల్ల కానీ, మూడో విషయాల వల్ల కానీ మీరు గొడవ పడుతూ ఉంటారు. మీకు మీ పర్సన్కి గొడవ వచ్చేది మూడో వ్యక్తుల వల్ల. మూడో వ్యక్తుల గురించి మీరు మాట్లాడుకొని మీరు గొడవ పడతారు. మూడో వ్యక్తుల మధ్యలో ఎంటర్ అయ్యి మీ మధ్య గొడవలు పెడతారు. మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవ పడుతూ ఉంటారు. సో ఇది ఫ్యామిలీ కావచ్చు, రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా సరే మీ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఫ్యామిలీ సిచ్యువేషన్, మీ ఇద్దరి మధ్య గొడవలు. సో వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు సెపరేషన్లో, నో కాంటాక్ట్లో ఉండడం, ఒకరినొకరు తిట్టుకోవడం అండ్ అబ్యూస్ వర్డ్స్ కూడా కొంతమంది వాడి ఉండొచ్చు. సో దీనివల్ల మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆర్ ఫ్యామిలీ కొన్ని భయాల వల్ల మీ పర్సన్ ఆగిపోయి ఉండొచ్చండి. సో మీ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలనున్నా మీ పర్సన్ని ఏవో ఆపుతున్నాయి. మూడో వ్యక్తులు కానీ, మూడో విషయం కానీ, గొడవలు కానీ, భయాలు కానీ మీ పర్సన్ని ఆపుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీ ఆపొచ్చు, థర్డ్ పార్టీ ఆపొచ్చు, లేదా మీ మధ్య జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో, మనస్పర్ధలు, మాటలు, అవి కూడా గుర్తొచ్చి ఆగిపోతూ ఉండొచ్చు. సో ఈ పర్సన్కి రావాలంటే కొన్ని భయాలు, కొన్ని అడ్డంకులు, కొన్ని ఆలోచనలు అతిగా ఆలోచిస్తున్నారు. అవి అడ్డొస్తున్నాయి వీళ్ళకి రావాలన్నది. కానీ మీ మధ్య జరిగిన ఏదైతే ఉన్న సిచ్యువేషన్స్ అవి బాగా గుర్తొస్తున్నాయి మీ పర్సన్కి. కానీ మీ రిలేషన్ని వదులుకోవాలని అయితే లేదు, కాకపోతే కొంచెం ప్రాక్టికల్గా ఉన్నారు. మీ దగ్గరికి రావాలనే ఉంది, మీకు సంబంధించి అన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. కొంతమందికి మీ ఎక్స్ కూడా అయి ఉండొచ్చు అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్, అంటే ఇప్పుడు ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళే. అంటే కొంతమందికి ఎలా జరుగుతుంది అంటే ఎప్పుడో లవ్ చేసుకొని ఇప్పుడు వస్తారనమాట లైఫ్లోకి, అప్పుడు పెళ్లి చేసుకోలేక ఇప్పుడు రావడము, ఎప్పుడో పరిచయం అవుతారు, క్రష్ ఫీలింగ్ ఉంటుంది, మళ్ళీ ఈ మధ్య మీట్ అవుతారనమాట. అలా కూడా ఉన్నారు చాలామంది, ఓకేనా. అలా కూడా వస్తుంటారు. ఎప్పుడో మీకు పరిచయం ఉన్న, ఎప్పుడో లవ్ ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి సడన్గా మళ్ళీ మీతో ప్రేమగా మాట్లాడటం. అంటే చాలా ఇయర్స్ నుంచి మీ మధ్య మీకు తెలిసిన పరిచయస్తులు కూడా అయి ఉంటారు. మీ క్లాస్మేట్స్ కానీ, మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో కొలీగ్స్, ఆ విధంగా. అండ్ మీ పర్సన్ ఏంటి అంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీరు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. వాళ్ళకు ఒక మీరు స్వీట్ మెమొరీ లాగా అనమాట. అంటే వాళ్ళకి మీ మీద చాలా అంటే ఎప్పటి నుంచో మీరు తెలుసు కాబట్టి వాళ్ళకి మీ మీద అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ఆ కంఫర్ట్ అనేది ఉంటుంది, ఆ ఇష్టం అనేది ఉంటుంది అనమాట. సో మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మీరు వాళ్ళకి గుర్తొస్తున్నారు.
ఒక హోప్ అనేది ఉంది. మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫ్యామిలీ గొడవలు, థర్డ్ పార్టీ గొడవలు కనిపిస్తున్నాయి. అంటే మీ ఇద్దరు ఫ్యామిలీస్ గొడవ పడడం కానీ, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ, గొడవలు కానీ, మనస్పర్ధలు కానీ ఎక్కువగా చాలామంది ఇన్వాల్వ్మెంట్ గొడవలు అయినట్టుగా కనిపిస్తుంది. సో మీ పర్సన్కి ఏంటంటే చాలా భయాలు ఉన్నాయి. సొసైటీ, ఫ్యామిలీ, థర్డ్ పార్టీ అని చాలా భయాలు ఉన్నాయి మీ పర్సన్కి. కొన్ని మీ దగ్గరకు వస్తే ఏమవుతుందో, ఏం గొడవలు అవుతాయో అన్న ఫీలింగ్ కూడా ఉంది. మీ మధ్య జరిగిన గొడవలను కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సో అందుకే మీ పర్సన్ ఏంటంటే మీ మధ్య ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకుల గురించి కొంచెం ఆలోచిస్తున్నారు. ఇవన్నీ పోయి మేము కలుసుకుంటామా లేదా అని. కానీ కలుసుకుంటారు, మీరు మళ్ళీ కలుస్తారు అనే హోప్ అయితే మీ పర్సన్కి ఉంది. మీ రిలేషన్ని వదలాలనుకోవట్లేదు, చాలా పొజిటివ్గా ఉన్నారు. మీరు వాళ్ళకే సొంతం అనే పాజిటివ్గా కూడా ఉన్నారు. మీరు ఎక్కడికి కూడా పోరు, వాళ్ళని వదిలేసి అనుకుంటున్నారు. అండ్ వన్స్ మీరు వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్గా ఉంటారో లేదో అన్న కొంచెం భయం కూడా ఉంది. మరీ ఎక్కువగా వీళ్ళు మీకు దూరం అయిపోతే మళ్ళీ మీరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారో లేదో అన్న భయం కూడా ఉంది. అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో మీతో ఫ్యూచర్ని చూస్తున్నారు. మీతో వదులుకోవాలని లేదు, రిలేషన్ అయితే అసలు వదులుకోవాలని లేదు. ఈ పర్సన్కి మీరు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. సో ఇప్పుడు మీరు లేకపోవడం వల్ల డెఫినెట్లీ మీ పర్సన్ బాధపడుతున్నారు. మీతో రొమాంటిక్గా ఉన్నప్పుడు కానీ, రొమాంటిక్గా మాట్లాడినప్పుడు కానీ, లేదా మీతో ప్రేమగా మాట్లాడినప్పుడు కానీ ఈ పర్సన్కి చాలా హ్యాపీగా ఉండేది, చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ, అండ్ ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళ కూడా కనిపిస్తూ ఉన్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఎమోషనల్గా అంటే వాళ్ళ లైఫ్లో మీరు చాలా వాళ్ళ మనసుకి బాగా నచ్చిన పర్సన్, చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మిమ్మల్ని. సో అందుకే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు. వాళ్ళ మనసుకి నచ్చిన పర్సన్ మీరు. వాళ్ళు డెఫినెట్లీ డిసప్పాయింట్ అవుతున్నారండి. మీ పర్సన్ మీరు లేకుండా హ్యాపీగా అయితే లేరు, డెఫినెట్లీ బాధపడుతున్నారు. కానీ మళ్ళీ కలుస్తామనే ఆశ, హోప్ అయితే వాళ్ళకి ఉన్నాయి. ఇక్కడ కోర్టు కేసులు, డైవర్స్ కేసులు, డైవర్స్ పెండింగ్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు, సెకండ్ మ్యారేజ్, పోలీస్ కేసులు, గొడవలు, అక్కడ మనీ రిలేటెడ్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోటి మీ పర్సన్ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏమో వదిలేద్దాము, ఈ విధంగా వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నారు. కొంతమంది ఏమో అలాంటి అక్కడ దాకా సిచ్యువేషన్ని తీసుకొచ్చారు. కానీ మనసులో అయితే ఇంకా ప్రేమ అనేది ఇంకా కనిపిస్తుంది. ఎక్కువగా వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకోవడం, కొంచెం ఏంటంటే వాళ్ళది ఏది తప్పు లేదు, వాళ్ళే కరెక్ట్ అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకి మనసులో ఏంటంటే ఎన్ని ఇబ్బందులు కలిగినా మళ్ళీ కలుసుకోవాలి అని అయితే అనిపిస్తుంది. సో మీ ఇద్దరి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగే కారణం దీనికి. సో అయినా కూడా ఈ పర్సన్కి కలవాలి, ఇంకా మీ మీద ఇంట్రెస్ట్ అయితే పోలేదు, డెఫినెట్గా మిమ్మల్ని కలుసుకోవాలనే ఉంది. సో వాళ్ళు కూడా మీతో కలవాలి అనే వాళ్ళ మనసులో అనిపిస్తుంది, బలంగా అనుకుంటున్నారు. కలవాలి, ఈ బ్యాడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అదంతా ఎండ్ అయిపోయి మేము కలవాలి అని అయితే వాళ్ళ మనసుకు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. టోటల్లీ కార్డ్ ప్రకారం కమింగ్ డేస్లోనే మీ పర్సన్ నుంచి యాక్షన్ అనేది వస్తుంది. సో మీ ఎనర్జీస్ కూడా చూద్దాము. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్. సో డెఫినెట్లీ మీ పర్సన్ గురించి ఇక్కడ మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. 24/7 మీ పర్సన్ గురించి ఆలోచించడం, ఆ పర్సన్ ధ్యానంలో ఉండడం, ఆ పర్సన్ ఆలోచనలో మునిగిపోవటం. ఇక్కడ మీరు చేసేది ఏంటంటే మీ పర్సన్ కాంటాక్ట్ కోసం ఎదురు చూడటం, మీ పర్సన్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకోవడం. మీ పర్సన్ ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సనే మీ మెయిన్ గోల్ కూడా. ఎప్పుడు కూడా మీ పర్సన్ గురించి ఉంటున్నారండి, ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట. 24/7 మీ పర్సన్ గురించి ఆలోచించడం, మనసులో వాళ్ళని పెట్టుకోవడం, వాళ్ళ గురించే ఆలోచనలు చేయడం. ఎక్కువగా ప్రేమ ఉంది, చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ని మీరు. ఎక్కువగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు పర్సన్ గురించి. ఎమోషనల్గా కొంతమంది ఏడుస్తూ ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. మీ పర్సన్ గురించి ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు, బాగా ఎక్కువగా ఆలోచిస్తారు. ఆ ఎమోషన్ని ఆపుకోలేని వాళ్ళు, ఏడ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు, అండ్ కాంటాక్ట్ కోసం మీరు కూడా చూస్తున్నారు. సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ కావాలని చాలా ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ అంటేనే మీకు హ్యాపీగా అనిపిస్తుంది. మీ పర్సన్ని స్పై చేస్తున్నారు. మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది, స్టేబుల్గా.
మీ పర్సన్ని వదలాలని అయితే మీకు లేదు. స్టేబుల్గా కలిసి సంతోషంగా మీ పర్సన్తో ఉండాలని ఉంది. మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలని ఉంది. ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా మీ పర్సన్తో మీకు లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. మీ పర్సన్ని స్పై చేస్తున్నారు, గమనిస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనేది గమనిస్తూ ఉన్నారు. రియల్గా అయితే గమనించడం, లేదా ఆన్లైన్లో అయితే వాళ్ళ వాట్సాప్లో, ఇన్స్టానో, ఫేస్బుక్ ఇలా వాళ్ళ నెంబరో సెర్చ్ చేయడం, వాళ్ళని స్పై చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని. మీ పర్సన్ని ఎక్కువగా స్పై అనేది బాగా చేస్తారు మీరు. అండ్ ఇక్కడ హట్ అయినట్టుగా అనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్, డెఫినెట్లీగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్లే మీ పర్సన్ నుంచి మీకు హార్ట్ బ్రేక్ అనేది వచ్చింది. సో మీ పర్సన్ కూడా మీతో మన రిలేషన్ వద్దు, ఇంకా ఎండ్ చేద్దాం, మనం కలవద్దు కానీ, లేకపోతే కొంచెం టైం తీసుకుందామని కానీ, ఈ విధంగా కొన్నిసార్లు మీ రిలేషన్ ఏంటంటే కొంచెం సెపరేషన్, నో కాంటాక్ట్లోకి వచ్చి మీ పర్సన్ వద్దు అని వెళ్ళిపోవడం లాంటివి కానీ, టెంపరీగా కానీ, పర్మనెంట్గా కానీ, అలా మీ పర్సన్ మీరు చెప్పుంటే కనుక మీరు చాలా పెయిన్ మోస్తున్నారు, చాలా పెయిన్లో ఉన్నారు. అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనే భయంలో కూడా ఉన్నారు. టోటల్గా ఈ రిలేషన్ ఎక్కడ లాస్ అయిపోయానన్న భయంలో కూడా ఉన్నారు. కానీ మీకు ఈ రిలేషన్ కావాలి, మీరు ఈ రిలేషన్ని వదులుకోవడానికి రెడీగా లేరు. ఒకవేళ ఈ రిలేషన్ని వదలాలి అనుకున్నా కానీ మీకు చాలా బాధ అయితే కలుగుతుంది, చాలా బాధపడుతున్నారు. సో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కొంతమందికి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల కూడా కనిపిస్తుంది ఫైనాన్షియల్గా కూడా. సో ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి మేనిఫెస్ట్ ఎక్కువగా చేస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని, అంటే రెమెడీస్ చేయడం, స్పెల్ చేయడం, ఈ పర్సన్ గురించి మీ లైఫ్లోకి మీ పర్సన్ రావడం కోసం మీరు చాలా చేస్తున్నారండి. రీడింగ్స్ తీసుకోవడం కానీ, ఆస్ట్రాలజీ కానీ, లేకపోతే మేనిఫెస్ట్ చేసుకోవడం కానీ ఎక్కువగా కోరుకుంటున్నారు, బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే మీ హ్యాపీనెస్ మొత్తం మీ పర్సన్లోనే ఉంది. ఇప్పుడు మీకున్న కోరిక అంతా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడమే. ఆ విషయం మీ పర్సన్కి కూడా మీరు పెద్దగా చెప్పకపోయి ఉండొచ్చు, మనసులో పెట్టుకొని ఉండొచ్చు. ఫీలింగ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు. ఇంకా చేసేదేం లేక బ్యాలెన్స్గా పెట్టుకుంటున్నారు. కానీ మీ పర్సన్ గురించి మీరు ఆలోచించడం మాత్రం ఆపట్లేదు. మీకు ఒక క్లారిటీ కావాలి, ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్తుంది అని. ఇంకో క్లారిటీ కూడా వచ్చింది, ఈ పర్సన్ని నేను మర్చిపోలేను అని. సో మీ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారు, మర్చిపోలేనని కూడా మీకు అర్థమైంది. సో మీ పర్సన్ మీ లైఫ్లో రావాలి, మీ పర్సన్ మీ లైఫ్లో మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది మీ కోరిక. అండ్ మీ పర్సన్ కూడా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు. చూద్దామండి వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా ఫైనల్గా వాళ్ళకి మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు, కంటిన్యూ చేయాలనే ఉంది ఎనర్జీస్ ప్రకారం. ఓకేనా? సో ఇది జనరల్ రీడింగ్. ఇంకా పర్సన్ రీడింగ్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు. సో చూద్దాము రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండి మీ ఫ్యూచర్. యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్. చాలా బాధ తర్వాత, మాట్లాడుకోవాలని ఇంట్రెస్ట్ తర్వాత న్యూ బిగినింగ్ అనేది వస్తుంది. మీరు ఇప్పుడు ఎంత బాధ అయితే పడుతున్నారో కొంచెం స్లోగా అయినా సరే, కొంతమందికి ఫాస్ట్గా యాక్షన్ వస్తుంది మీ పర్సన్ నుంచి, కొంతమందికి స్లో అయినా సరే బాధపడద్దు. ఎందుకంటే మీ పర్సన్ సైలెంట్గా ఉన్నా సరే మనసులో మీరున్నారు. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. మీ హోప్ అనేది, మీ కోరిక ఏదైతే ఉందో అది డెఫినెట్లీ నెరవేరుతుంది. సో మీ పర్సన్తో హ్యాపీగా న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. అంటే ఇక్కడ రొమాంటిక్గా, ప్రేమతో మీ పర్సన్తో మళ్ళీ మాట్లాడటం, కలవడం, రొమాంటిక్గా, ఎమోషనల్గా మీ పర్సన్తో కలవడం, ప్రేమగా మీరు మీ పర్సన్ దగ్గర అవడం అనేది జరిగింది. ఓకేనా? సో క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో 555 అని పెట్టండి. మీకు కూడా ఎక్కువగా ఏంజల్స్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. 444, 555, 222 ఇలా ఏం కనిపించినా కూడా ఏంజల్స్ నెంబర్స్ గుడ్ సైన్. అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి మీకు అక్కడక్కడ అప్పుడప్పుడు. అలాగే మీకు డ్రీమ్స్లో కూడా మీ పర్సన్ వస్తూ ఉంటారు. అది కూడా ఒక సైన్ లాగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నట్టుగా. అండ్ ఇంకోటి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి. పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.